హలో నీతో కొంచెం మాట్లాడాలి. నీ బాబును రాయబారం చేయమన్నావా? లేక మనం ప్రేమించుకున్నప్పుడు నీ బాబే రాయబారం చేశాడా? నేను ఇక్కడుంటే నువ్వు సుఖంగా ఉండలేవట, అందుకని దూరంగా ఎక్కడికో వెళ్ళిపోవాలట. నువ్వు చీరలు మారుస్తున్నట్లు మనుషులను మారుస్తుంటే నా మనసు నేను మార్చుకోవాలా? అది ఎలా ఫీల్ అవుతుంది? అలా మన ప్రేమకు గుర్తుగా పెట్టిన ఉంగరం తీసి ఆ చెత్తపుట్లో పారేసావా? మరి నిన్ను ముద్దు పెట్టుకున్నానే, ఈ పెదవులను కోసివ్వగలవా? కాట్యం అంటే ఆసామాసి కాదు, ఒక దైవికమైన కళ అన్నావు. మరి ప్రేమ దైవికం కాదా? వీధిలోకి విసిరి పారేసా ఎంగిలిస్తారా? ముఖానికి రంగు వేసుకునేదానివి కదా అని రంగులు జరిపి వ్యాసం మార్చినట్లు ఎర్రగా బుర్రగా నాకంటే అందంగా ఉన్నాడని వాడిని ప్రేమిస్తావా? చూడవే, చూడు, నీ కాలి చిరుము చూడవే, నీ కాలి చిరుము కుక్కల నా మెడలో కట్టుకున్నానే. వాడిని ప్రేమించేవాడు ఏ అంటే 3 సంవత్సరాలు నువ్వు రాలేదు అంటావు. 30 సంవత్సరాలైనా ఎదురు చూడాలి. అది ప్రేమంటే ఎవరినో ప్రేమించిందట, పెళ్లి కూడా చేసుకుంటాదట. వీళ్ళ పెళ్లికి నేను భజంత్రీలు వాయించాలట. భజంత్రీలు మీ వంశంలో ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే ఈ ఎర్రి బాగులో పెళ్లి చేసుకుంటాననేసరికి ఉరిమి పులకరించుకుపోయి ప్రేమించడం నచ్చిందావా? ఏడవు, నువ్వు ఏడవుకో. నువ్వు ఏడిస్తే నీ బాబుని చంపేస్తా. నువ్వు ఏడిస్తే నీ బాబుని చంపేస్తా. వాడిని ప్రేమించింది నిజమా, లేకపోతే నన్ను ప్రేమించింది నిజమా, లేకపోతే ఇద్దరిని గుంజుకుందాం అనుకున్నావా? ఒకడు మనసులోను, మరొకడు మంచం మీద, పగలొకడు రాత్రొకడు. నీకు బాగా తెలిసే నిన్ను చూడటానికి వచ్చిన మంది చెయ్యి నరికిన వాడినే. వాడు నిన్ను ప్రేమిస్తానంటే ఊరుకుంటానా? ముక్కలు కింద నరికేస్తా. ఇదే ఒక మగాడి చేస్తే మీరు ఊరుకుంటారనే? 10 మందిని పిలిచి పంచాయతీ పెట్ట పెద్ద రాజ్యంతో చేస్తారు. అంటే మగాళ్ళంటే ఎర్రి ఎదవలా? చూడను, నీ ఇద్దరికి పెళ్లి చేసి సాగనప్పడానికి నాకంత పెద్ద మనసు లేదు. నాకున్నది ఒకే ఒక మనసు, అది చాలా చిన్నది. అది కూడా నీకు ఇచ్చేసాయి. అలాంటి వాడిని ఎలా ప్రేమించేవాడు? చూడు, ఇక కావాల్సింది నా సుఖం, నా సంతోషం, నా ఆనందం. దానికోసం ఎంత దూరమైన వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. నిన్ను పొందే వరకు నేను ఉండను. నీ అమ్మలాగా నీ బజారు ముందు కొనువచ్చుకున్నావు కదా, ఉండ.
శ్రీరాముని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా, పెళ్లి చేస్తాను. బాధపడికమ్మా, పదమ్మా. హృదయముంటే సాధ్యమా మరచిపోనేస్తమా హృదయం